చూడండి, ప్రస్తుతానికైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. కాకపోతే పేషెంట్ హార్ట్ కాస్త వీక్గా ఉండటంతో పాటు బీపీ చాలా ఎక్కువగా ఉంది. అందుకని ఊరికే టెన్షన్ పడటం, హైరాణ పడటం అంత మంచిది కాదు. కొన్నిసార్లు ప్రాణానికే ప్రమాదం కావచ్చు. సో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. డోంట్ ఫర్గెట్. భూమి, అమ్మా భూమి, నాన్నా, నాన్నా, ఏంటన్నా ఇది? ఏమైంది? ఏం జరిగింది అన్నయ్య గారు? అడుగుతుంటే మాట్లాడేంటి నాన్న? ఏమైందో చెప్పండి. నా చిన్న కూతురు చచ్చిపోయింది. అందుకే తనకి నీళ్లు వదిలేసుకుని వచ్చాను. ఏంటి నాన్న ఈ మాటలు? ఇవి మాటలు కావమ్మా. ఒక కూతుర్ని 20 ఏళ్లు పెంచి మోసపోయిన ఒక కన్న తండ్రి ఆవేదన, గుండె మంట. ఇప్పుడేం జరిగింది నాన్న? ఎందుకు ఇలా బాధపడుతున్నారు? ఇంకా ఏం కావాలమ్మా? అక్కడ మీ అమ్మ చావు బతుకుల్లో ఉందని తెలిసి కూడా ఇక్కడ ఈ పిల్ల పెళ్లి ఏర్పాట్లో ఉందంటే ఏమనుకోవాలమ్మా? ఇంటి పరువు కంటే, ఆ తల్లి ప్రాణం కంటే పెళ్ళే ముఖ్యం అనుకునే వ్యక్తిని ఇంకా కూతురు అనుకోవాలా? అన్నయ్య గారు, అన్నీ సర్దుకుంటాయి. మీరిలా బాధపడకండి. లేదమ్మా, మా మాటకు విలువరిస్తూ మా పరువు నిలబెట్టే కూతురే మాకు కావాలి. అంతేకాని మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, తన స్వార్థమే ముఖ్యమనుకునే ఇలాంటి కూతురు మాకు అక్కర్లేదు. నాన్నలా బాధపడుతూ ఉంటే బొమ్మలా చూస్తూ నిలబడతావేంటే? తప్పు చేశాను నాన్న, సరిదిద్దుకుంటాను అని క్షమాపణ చెప్పవే.
క్షమాపణ చెప్పడానికి నేనేం తప్పు చేయలేదు. ఎక్కువగా మాట్లాడావంటే చంపేస్తాను. చంపేయండి, అందరూ చంపేయండి. మీ గురించి, మీ పరువు గురించి ఆలోచిస్తున్నారు తప్ప నా గురించి ఎవ్వరూ ఆలోచించట్లేదు. ఆలోచించాం కాబట్టి నీకోసం ఇంతలా తపన పడుతున్నావు. అంతగా తపన పడే వాళ్ళే అయితే మరి మా పెళ్లి చేయొచ్చుగా. నోర్ముయ్, ఇంత చెప్పాక కూడా ఇంకా ఇలాగే మాట్లాడతావేంటే? సరే, నాన్నకి క్షమాపణ చెప్పు. నేను చెప్పను. నాకు తేజ కావాలి, వాడితో పెళ్లి కావాలి. దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా సరే, చివరికి నన్ను కన్నవాళ్ళైనా సరే నాకు అక్కర్లేదు. లాస్య! భూమి, వదిలేయమ్మా. ఛీ! తను మనల్ని వదిలేసుకుంటుంది. నువ్వు వదిలేయి. మామయ్య గారు, మీరు కూడా అంత పంతానికి పోకపోతే తన మనసుని అర్థం చేసుకోవచ్చు కదా. ఇది పంతం కాదు బాబు, ప్రేమ. అన్నిటికీ మించి బాధ. ఇరవై ఏళ్ళు పెంచుకున్న కూతురు ఇలా ఎదిరించి మాట్లాడుతూ ఉంటే కలిగిన బాధ నా స్థానంలో ఉండి అనుభవించే కన్నవాళ్లకు మాత్రమే అర్థమవుతుంది. మేమేమైపోయినా పర్వాలేదు అనుకునే కూతురు నా దృష్టిలో చచ్చిపోయింది. ఎల్లుండి తనకి చిన్న కర్మ చేస్తున్నాను. దయచేసి అందరూ రండి. లాస్య! 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 ఆది, లాస్యని ఏమైనా చూసావా? ఆది, లేదు. సింధు, నువ్వేమైనా చూసావా? లేదు. ఎక్కడికి వెళ్ళుంటుంది? అక్క, మీ అందరి అనుమతితో, ఆశీర్వాదంతో నా పెళ్లి జరగాలని ఆశపడ్డాను. కానీ నిన్న నాన్న అన్న మాటలు విన్నాక అది కలలో కూడా జరగని పని అని అర్థమైంది. నేను చనిపోయానని నాన్న నీళ్ళొదిలేసొచ్చాక మీరు నా మనసు అర్థం చేసుకుంటారన్న ఆశ కూడా చనిపోయింది. అందుకే మీ దృష్టిలో ఎలాగూ చనిపోయాను కాబట్టి నేను ఇష్టపడుతున్న జీవితాన్ని బ్రతకడానికి బయటకి వెళ్తున్నాను.
దయచేసి నన్ను వెతక్కండి. నా లైఫ్ ఏదో నన్ను బ్రతకనివ్వండి ప్లీజ్. లాస్య. నచ్చిన వాడితో పెళ్లి చేయండి అని పాపం ఆ పిల్ల నెత్తి నూరు బాదుకుంది. ఎవరైనా అర్థం చేసుకుంటే కదా. పనికి మాలిన పంతాలకి పట్టింపులకి పోయి ఆ పిల్లని ఏడిపించి బాధ పెట్టారు. చివరికి ఇంట్లోంచి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. ఒక్క క్షణం ఆలోచించి ఆ పిల్ల బాధని అర్థం చేసుకొని ఉండుంటే పరిస్థితి ఇంత దూరం వచ్చుండేది కాదు కదా. అందుకే అంటారు ఏది తెగే వరకు లాక్కూడదని. తెగాక ఏం చేసినా ఏం ప్రయోజనం ఉండదు. పద. ఏంటక్క, నన్ను ప్రశాంతంగా ఉండనివ్వా? ఎందుకు ఫోన్ చేసి విసిగిస్తావు? పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే చంపేస్తాను. ముందు నువ్వెక్కడున్నావో చెప్పు. మీ దృష్టిలో నేను చనిపోయినప్పుడు నేనెక్కడుంటే మీకెందుకు? లాస్య, నా కోపం తెప్పించుకో. నాన్నేదో ఆవేశంలో అలా మాట్లాడారు. ఆ మాత్రం అర్థం చేసుకోకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమేనా? ఈ రోజు ఆవేశంలో అలా మాట్లాడతారు, రేపు ఎవరో ఒక దిక్కుమాల్లోని తీసుకొచ్చి నాకు కట్టబెడతారు. ఇవన్నీ భరించడం నా వల్ల కాదు తల్లి. అందుకే నా బతికేదో నేను బ్రతుకుతాను. నన్ను వదిలేయండి. లాస్య, చెప్పేది వినవే. నేనేం వినదలుచుకోలేదు. ఇంకేం చెప్పకండి. దయచేసి నన్ను ఇలా వదిలేయండి. బాయ్. లాస్య, శాంతి, టాబ్లెట్లు వేసుకున్నావా? వేసుకున్నానండి. నానా, నాన్నా, ఏంటమ్మా భూమి, ఏమైంది? ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు? ఏం జరిగిందమ్మా? ఏమైందమ్మా భూమి? లాస్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది నాన్న. ఏంటమ్మా నువ్వు చెప్పేది? శాంతి, నువ్వు టెన్షన్ పడకు, కూర్చో. మీరుండండి. ఏంటమ్మా, లాస్య ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి? శాంతి, నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు. ప్రశాంతంగా ఉండు. అది కాదండి. ప్రశాంతంగా ఉండమన్నానా? వెళ్ళిపోతే వెళ్ళిపోయింది, దానికింతగా అంత టెన్షన్ పట్టాం. ఏంటి నన్ను అలా మాట్లాడతారు? కరెక్ట్ గానే మాట్లాడుతున్నానమ్మా. ఎందుకంటే అది నా దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయింది కాబట్టి. మీరు ఇలా మాట్లాడడం వల్లే నాన్న అది ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. పోతే పోయింది, వదిలేమంటున్నానుగా. ఇంకా ఆ విషయం గురించి ఎప్పుడు మాట్లాడు. ఏంటి నాన్న మీరు అర్థం లేకుండా? అది ఒట్టి అమాయకురాలు. ఏది మంచో ఏది చెడో తెలుసుకునే జ్ఞానం దానికి లేదు. దాని అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకొని ఆ దేవరాజ్ నాటకాలు ఆడుతున్నాడని మనందరికీ తెలుసు. మరి అలాంటప్పుడు దానికి అర్థమయ్యేలా చెప్పి దాని మనసు మార్చుకోవాలి తప్ప ఇలా పంతాలకి పోయి వదిలేసుకుంటామా చెప్పండి? చెబితే వినే స్థితిలో ఉందమ్మా తను.
అలాగని అది సమస్యల్లో చిక్కుకుంటుంటే చూస్తూ ఊరుకుంటామా నాన్న? ఎలాగులా కాపాడుకోవాలి గాని. అవునండి, ఇన్నాళ్ళు ఎంతో అపురూపంగా పెంచుకున్న పిల్ల రేపటి రోజున ఏదైనా కష్టాలు పడుతుంటే చూసి తట్టుకోగలవా చెప్పండి? నాన్న, లాస్ ఎక్కడుంటుందో నాకు తెలుసు. దాన్ని ఎలా తీసుకురావాలో కూడా నాకు తెలుసు. బతిమాలు బుజ్జగించు దాన్ని తీసుకొస్తాను. అది ఇంటికొచ్చిన తర్వాత దాన్ని మాత్రం మీరేమీ అనకండి. ఏదో ఆవేశంలో అలా మాట్లాడానని చెప్పండి. ప్లీజ్ నాన్న, అది కదమ్మా. ప్లీజ్ నాన్న. ముందు దాన్ని ఇంటికి తీసుకొస్తే ఆ తర్వాత మెల్లిగా దాని మనసు మార్చుకోవచ్చు. అర్థం చేసుకోండి నాన్న. అదంత తేలిక కాదమ్మా. ఆ బాధ్యత నాది నాన్న, నాకు వదిలేయండి. అది ఇంటికొస్తే దాన్నేమీ అననని మాటివ్వండి చాలు. ప్లీజ్ ప్లీజ్ నాన్న. మీరు కాదంటే నా మీద ఒట్టే. సరే, నీ ఇష్టం అమ్మా. థ్యాంక్స్ నాన్న. రేయ్, లాస్ ఏం చేస్తుందిరా? ఏం చేయట్లేదు బాబాయ్, కూర్చొని ఉంది. ఉమ్. రేయ్, ఎవరో వచ్చినట్టున్నారు చూడు. బాబాయ్, ఎవర్రా? భూమి బాబాయ్. ఓ, ఊహించినట్టుగానే వస్తుందన్నమాట. రేయ్, నువ్వెళ్ళి ఆ పిల్లని భూమి కంటపడకుండా దాచిపెట్టు. వెళ్ళు. అలాగే బాబాయ్. ఓ, మేడం గారు మీరా? ఏంటి ఇలా దారి తెప్పొచ్చారు? నా చెల్లెక్కడా?